కామారెడ్డి పట్టణ కేంద్రంలోని మున్సిపల్ ఆఫీస్ ఆవరణంలో మున్సిపల్ కార్మికుల 2 నెలల జీతాలు రాకపోవడం వల్ల ఈరోజు దాదాపు మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ అందుబాటులో లేనందువల్ల మున్సిపల్ ఆఫీసర్, మేనేజర్ గోపాల్కి వేతనాలు ఇవ్వాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ 20 తేదీలోగా అకౌంట్లో వేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. దీనితో ఈరోజు మేము దాదాపు 150 మందికి పైగా మున్సిపల్ ఆఫీసు ఎదుట ధర్నా చేపట్టినప్పటికీ కమిషనర్, మున్సిపల్ అధికారులు ఎవరు స్పందించకపోవడం వల్ల చివరన పోలీసు వాళ్ళు వచ్చి మేనేజర్ దగ్గరికి తీసుకువెళ్లి జీతాలు వేయించాలని చెప్పడంతో సమ్మె విరమించడం జరిగింది. చెప్పడం జరిగింది. మేము పొద్దున బంద్, మాకు కనీసం పొద్దున ఎస్ఐ గారు కానీ కమిషనర్ గారు కానీ మా హాజరుపడిన కాడ మేము డ్యూటీకి పోదామని రెడీ ఉన్నా వాళ్ళు వచ్చి చెప్పకపోవడం వల్లనే మేము ఈ ధర్నా చేయడం జరిగింది. మేము ధర్నా చేయడానికి కారణము వాళ్ళ బాధ్యత లేకపోవడమే. వాళ్ళు ఇట్లా పొద్దున వచ్చి హాజరుపడిన కాడ మాకు సమాధానం చెప్తే ఈ పరిస్థితి రాకపో, ఇకనైనా కార్మికుల దగ్గరికి వచ్చి కార్మికుల కష్టాలు తెలుసుకొని కార్మికులకు ప్రతి నెల 5 తారీఖు లోపు జీతాలు రావాలా, వచ్చే విధంగా చూడాలా. అలాగే అకారణంగా తీసేసిన కార్మికులను విధిలోకి తీసుకోవాలా. అలాగే 60 సంవత్సరాలు నిన్న వారి ప్లేస్ లో వాళ్ళ పిల్లలకు స్థానం కల్పించాలి. తదితర న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కావాలని ఈ రోజు లెటర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోతే 20 తారీఖు నాడు మళ్ళీ మేము ధర్నా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మేనేజర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. కమిషనర్ గారు అందుబాటులో లేకపోవడం వలన మేనేజర్ గారికి వినతి పత్రం ఇస్తే మేనేజర్ తో చెప్పిండట ఈ రోజు 11 గంటల వరకు 12-1 గంటల వరకల్లా మీ జీతాలు రాసి పంపిస్తా అని చెప్పిరట. దాంతో మా కార్మికులు అందరం టైం ఇచ్చి 20 తారీఖు వరకల్లా మాకు జీతాలు కాకపోతే మేము మళ్ళా 20 తారీఖు ధర్నా చేస్తామని మా మేనేజర్ గారికి చెప్పడం జరిగింది. మున్సిపల్ కార్మికులంతా కలిసి జీతాల విషయంలో గత వారం రోజుల నుంచి ఎస్ఐ గారికి, కమిషనర్ గారికి ఈరోజు విధులు బహిష్కరించడానికి ముఖ్య కారణం అనేక సందర్భాల్లో అనేక మీటింగ్లలో కమిషనర్ గారికి మాకు ప్రతి నెల 5 తారీఖు వరకు జీతాలు వేయాలని చెప్పేసి మేము కమిషనర్ గారికి అనేక సార్లు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. కమిషనర్ గారు వేస్తామని చెప్పేసి చెప్పారు. అయినప్పటికీ ఈ రోజు వరకు 16వ తారీఖు అవుతున్నప్పటికీ ఈ రోజు వరకు మాకు వేతనాలు ఊసులేదు కాదుగా, మాకు ఎట్లాంటి కనీసం కూడా మా యొక్క జీతాల ఫైల్ ఎక్కడి వరకు మూవ్ అయిందని కమిషనర్కే తెలియని పరిస్థితిలో ఈరోజు మున్సిపల్ ఆఫీస్ వ్యవస్థ నడుస్తుంది. ఎందుకంటే ఎవరిని అడిగినా కానీ ఎక్కడుందో ఎవరితోడుందో ఫైల్ అనే విధంగా మాట్లాడుతున్నారు. మా కమిషనర్ గారిని మాట్లాడడానికి వస్తే కమిషనర్ గారు కలవలేదు. కాబట్టి ఈరోజు విధులు బహిష్కరించి కూర్చుంటే మా దగ్గరికి కమిషనర్ గారన్నా వచ్చి, ఎస్ఐ గారన్నా వచ్చి మాకు సూచనలు ఇచ్చి ఈరోజు వేస్తాం లేకపోతే రేపు చేస్తామని చెప్పేసి ఏదన్నా ఒక సందేశాన్ని ఇస్తారేమో, ఆ సందేశం ద్వారా మేము విధులకు వెళ్తామని చెప్పేసి ఈరోజు విధులు బహిష్కరించి ఆపడం జరిగింది. కానీ ఎస్ఐ కానీ కమిషనర్ కానీ ఇంతవరకు రాకపోగా, అలాగే వారు రాకపోగా పోలీస్ వ్యవస్థను ఇందులో ఇన్వాల్వ్ చేసి పోలీసులను మా దగ్గరకు పంపించి ఈరోజు పోలీసుల ద్వారా సమ్మెను వివరించి ఆ ఎఫ్ఎన్ మేనేజర్ దగ్గరికి తీసుకెళ్లి మా యొక్క సమస్యను లెటర్ ద్వారా ఆ మేనేజర్ గారికి ఇచ్చి తెలపడం జరిగింది. ఒకటే చెప్పాం మేనేజర్ గారికి, మేనేజర్ గారు 20 తారీఖు వరకు మా యొక్క సమస్యలు ఏవైతున్నాయో జీతాలు కానివ్వండి, ఇంకా 60 ఏళ్ళు పైబడి ఉన్న వారిని తీసేసిన వాళ్ళు రీప్లే బేస్డ్ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల్ని పెట్టుకోవడం కానివ్వండి, ఇంకా ఏదైతే 14 మందిని అనాకరిగా తీసేశారో వారిని పెట్టుకోవడం కానివ్వండి, అనేక చాలా ఇబ్బందుల సంబంధించిన సమస్యల పైన ఈరోజు వినతి పత్రం ఇచ్చాం. ఆ వినతి పత్రం ద్వారా మేము ఒకటే చెప్పాం మేనేజర్ గారికి 20 తారీఖు లోపు ఒకవేళ ఈ యొక్క సమస్యల్ని మా యొక్క డిమాండ్లను తీర్చని పక్షంగా సమ్మెను తీవ్రత ఉద్ధృతం చేస్తాం. దీనికి ఎంతటి పోరాటానికైనా సిద్ధం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీనికి పూర్తి నైతిక బాధ్యత గౌరవనీయులైన కమిషనర్ గారిదే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. 1 month 2 months అవుతుంది, 2 months నిడుతున్నాయి. 2 నెలల నుంచి సాలరీస్ వస్తాయి. 2 నెలల నుంచి సాలరీస్ వస్తున్నాయి. ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు మొత్తం? 250 మంది. 250 మందికి వాళ్ళేవా? ఎంత మందికి రాలేవు? 250 మందికి రాలేవు. మొత్తం మున్సిపల్ వర్కర్స్ కే రాలేవు. మొత్తం మున్సిపల్ వర్కర్స్ అసలు రాలేవు జీతాలు. వాటర్ వర్క్స్ కి, ఇటు శానిటేషన్ కి, ఇటు
మళ్ళా ఏదైతే ఆఫీస్ స్టాఫ్ ఉన్నారో ఆఫీస్ స్టాఫ్ కి ప్రతి ఒక్కరికి అందులో భాగంగా ఏమనంటే ఒక సాకు చెప్తున్నారు పిఎఫ్ఈఎస్ఐ అనేది ఇప్పుడు కాదు గత చాలా ఏళ్ల నుంచి మీరు కట్టకపోగా అది మీ యొక్క తప్పిదం వల్ల మీరు కట్టకపోగా మీరు లేట్ చేసి ఈ రోజు పిఎఫ్ సాకుతో మా యొక్క జీతాలు ఆపడం ఇది చాలా అన్యాయం. ఎందుకంటే మేము ఒకటే కోరుతున్నాం, మీరు ఇప్పటికైనా మా యొక్క జీతాలు వేసి మా యొక్క పిఎఫ్ఈఎస్ఐని కూడా సరి చేసే విధంగా ప్రయత్నించాలి. మీరు ఏదైనా అంటే కోర్టు నోటీస్ అంటున్నారో ఆ కోర్టు నోటీస్ ఏదైనా ఉంటే దానికి మీరు సంజాయిషి చెప్పుకొని మా పక్షాన ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకంటే ఇందులో రేపు వెళ్తాము కానీ మా సమస్యలు పరిష్కరించని ఏడల 20 తారీఖు నాడు ఖచ్చితంగా మేము మళ్ళీ సమ్మెను కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు ఇందులో పనిచేసే వర్కర్లు చాలా మంది నిరుపేదలు అట్టడి వర్గాలకు చెందినవారు. ఎందుకంటే చాలా మంది ఇళ్లలో కిరాయిలో ఉండి బతికేవారు. వాళ్ళు ఏమంటున్నారంటే కిరాయి ఒకటే కాల్ చేయండి అని బోర్లు బొకెళ్ళేసి బయట పడేసే పరిస్థితి ఈ రోజు ఉంది. కాబట్టి అందుకోసమని నా పేరు ఎన్ సంతోష్, జిల్లా ఉపాధ్యక్షుని.